ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు ఇందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఈ విషయాలన్నిటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, సో ఏఐఎఫ్ అంటే ఏంటి, ఇందులో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎప్పటి నుంచి బాగా క్రేజీ పెంచుకుంటున్నాయి. గతంలో చూస్తే మనకి 4,000 ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు మహా అయితే, ఇప్పుడు 40,000 ఇన్వెస్టర్స్ అయ్యారు అక్రాస్ ఇండియా కూడా. సో మనకి చాలా కంపెనీస్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ 36 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఏఎఫ్ అందుబాటులో ఉంది. అందులో కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1, కేటగిరీ 2 అంటారు ఏఎఫ్ లో. అది కొంచెం రిస్కీ ఉంటాయి. అందులో ప్రైవేట్ ఈక్విటీ అని మనకి అలా కొన్ని ఉంటాయి. కాబట్టి మేము రియల్ ఎస్టేట్ ఉంటుంది అందులో. సో అట్లాంటి మేము రికమెండ్ చేయమండి. కొంచెం రిస్క్ ఉన్న ఏఎఫ్ మనం రికమెండ్ చేయము. కేటగిరీ 3 ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి కేటగిరీ 3 లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తే అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కేటగిరీ 3 ఏఎఫ్ అంటే కనుక, చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో అనగానే ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగిపోతున్నారు. ఈవెన్ డాక్టర్స్ కానివ్వండి, ఈవెన్ పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, అందరూ కూడా 1 crore, 2 crores, 3 crores అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 1 crore అండ్ అబోవ్ కనుక వచ్చింది అంటే మనకి ఏమవుతుందంటే మనకి డైవర్సిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది. ఓవర్ డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఏంటంటే డైవర్సిఫికేషన్ అంటే ఓకే, మనం ఒక 10 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 20 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా 200, 300 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్ రాదు, డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి ఎకానమీ మనకి టర్నింగ్ అవుతున్నప్పుడు కొన్ని సెక్టర్స్ ప్లస్గా ఉంటాయి, కొన్ని సెక్టర్స్ మైనస్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, రీసెంట్గా అమెరికాలో ట్రేడ్ వచ్చింది కదా, మనకి టారిఫ్స్ పెరిగాయి. సో ఈ టారిఫ్ల వల్ల ఏమైందంటే కొన్ని సెక్టర్స్ బాగా దెబ్బతింటున్నాయి. మీకు టెక్స్టైల్స్ కావచ్చు మెయిన్గా, అందులో మనకి ఇంజనీరింగ్ గూడ్స్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ కొంత కావచ్చు, ఇట్లా మనకు కొన్ని ఈవెన్ మనకి అగ్రో కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఇట్లాంటి సెక్టర్స్ దెబ్బతింటున్నాయి. సో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు మనకు తెలియకుండానే ఆయిల్ అండ్ గ్యాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, టెక్స్టైల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, కన్సూమర్ గుడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఈ ఇంజనీరింగ్ గుడ్స్లో జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్. కానీ ఏఎఫ్లో ఏమవుతుందంటే ఇట్లాంటి అన్అవాయిడ్ అంటే మనకి ఎట్లాంటి సెక్టర్స్ ఇప్పుడు డ్యామేజ్లో ఉంటున్నాయి రాబోయే రోజుల్లో అనేది వాళ్ళు తీసేస్తారు. ఆ సెక్టర్స్ని తీసేసి ఓన్లీ డిఫెన్స్ ఇప్పుడు బాగుంది, డిఫెన్స్లోకి మనకి ఏం ప్రాబ్లం లేదు ఈ టారిఫ్ వల్ల. అలాగే చూస్తే మీకు మీడియా కావచ్చు, మీడియా వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఏవైతే ఈ యుఎస్ టారిఫ్ వల్ల మనకి ఎక్కువ శాతం డ్యామేజ్ జరగని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి సెక్టర్స్ మాత్రంలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది పిఎంఎస్ లో కానీ ఏఎఫ్ లో కానీ. సో తద్వారా ఏమవుతుందంటే మనం తప్పించుకోగలుగుతాం, అవాయిడ్ చేయగలుగుతాం. సో అందులో మీకు ఉండేది హార్డీ 20 స్టాక్స్. సో ఈ 20 స్టాక్స్ మనం ఈజీగానే పిక్ చేయొచ్చు మనకి, అదర్ దాన్ దట్ ఈ టెక్స్టైల్స్ కాకుండా ఇవన్నీ కాకుండా. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుందంటే మన చేతుల్లో ఉండదండి ఆప్షన్. బై డిఫాల్ట్ మనం అన్ని సెక్టర్స్ లో పెట్టాలి కాబట్టి కొన్ని రూల్స్ ప్రకారం అందులో ఉండే హ్యూజ్ కార్పస్ వల్ల వీళ్ళు కంపల్సరీగా ఈ సెక్టర్స్ అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ ట్రేడ్ వార్ అయితే జరుగుతుందో, టారిఫ్ అయితే జరుగుతుందో దాని ఇంపాక్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనం భరించాల్సి వస్తుంది ఆ లాస్ని కూడా. సో రిటర్న్స్ ఎక్కువ రావు, ఆటోమేటిక్గా 15 నుంచి 12% పడిపోతాయి, 12% 10% పడిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ సెక్టర్స్ని, మనకి ఏదైతే డ్యామేజ్ జరగట్లేదు అలాంటి సెక్టర్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. సో అల్టిమేట్గా ఒక బిగ్ అమౌంట్ కనుక ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, మనం కంపల్సరీగా ఏఎఫ్ని ఆలోచించాలి. ఈ ఏఎఫ్లో వచ్చిన అధిక అడ్వాంటేజ్, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు 20 lakhs మటుకు, ఈవెన్ 1 crore కూడా 20 lakhs అన్లిస్టెడ్ స్టాక్స్లో పెడతారు. ఈ అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే ఏంటి అంటే పారాపెరిక్ అందరికి తెలుసు, పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా ఫేమస్. వాళ్ళది షేర్ ఉంది ఆల్రెడీ బయట మార్కెట్లో, కానీ పబ్లిక్ కి ఇంకా రాలేదు, ఐపీఓ రాలేదు, ఇంటర్నల్ గా షేర్ రన్ అవుతుంది. సో అదొక మంచి ఫండ్ హౌస్. అలాగే మీకు తక్కువ దొరుకుతుంది. అలాగే ఎస్బీఐ ఉంది, ఓయో రూమ్స్ ఉంది, ఇలాంటి చాలా చాలా మంచివి ఇంకా బయట మార్కెట్ లోకి రాలేదు, బట్ ఆల్రెడీ బ్రాండ్ అయితే వాటికి ఆల్రెడీ ఉంది. సో అట్లాంటి అన్లిస్టెడ్ స్టాక్స్ లో కూడా 20 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళ ఎప్పుడైతే అన్లిస్టెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాని టాక్సేషన్ వేరుగా ఉంటుందండి. కాబట్టి ట్యాక్స్ అనేది పైన వాళ్ళు కట్టేసి ఇన్వెస్టర్ హ్యాండ్ కి ఫ్రీగా ఇస్తారు. అంటే మనం పెట్టిన 1 crore లేకపోతే 2 crores అయింది, మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. మన రిటర్న్స్ లో ఫైల్ చేయడం కానివ్వండి అలాంటివి చేయక్కర్లేదు. రిటర్న్స్ లో ఫైల్ చేయొచ్చు, కానీ అన్లిస్టెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది బెనిఫిట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ కేటగిరీ లో ఉన్న అడ్వాంటేజ్ అన్లిస్టెడ్ స్టాక్స్ ప్లస్ లిస్టెడ్ స్టాక్స్. 80% లిస్టెడ్ స్టాక్స్, 20% మాత్రం అన్లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి సేఫ్టీ కూడా ఉంటుంది మనకి. సో అట్లా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి దీర్ఘకాలంలో 1 crore పెట్టి కనుక 20 years వెయిట్ చేస్తే మనం 40 CR వస్తుంది చెప్తున్నాం.
సో 40 crores అనేది చాలా పెద్ద అమౌంట్. సో 40 crores కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో కాబట్టి ఏఎఫ్ ఇస్ ద బెస్ట్. సో ఇప్పుడు కొత్తగా ఏఎఫ్స్ వస్తున్నాయండి. ఎలా అంటే మీకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే యూఎస్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గర ఒక ఫండ్ ఓపెన్ తీసుకొస్తారు, ఒక ఫండ్లో పూల్ చేసి అక్కడ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో అట్లాంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఏఎఫ్ లో వచ్చింది. అందరికి తెలుసు పిఎంఎస్ అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని, మినిమం 50 lakhs పెట్టాలని తెలుసు. సో అట్లా బయట మార్కెట్ లో మనకి చాలా పిఎంఎస్లు ఉన్నాయి. సో ఈ కొత్తగా వచ్చిన ఏఎఫ్ ఏంటంటే ఫండ్ ఆఫ్ ఫండ్ కాన్సెప్ట్ అనమాట. అంటే మన దగ్గర తీసుకున్న ఈ 1 crore ని వాళ్ళు 5 PMS లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 20 lakhs లాగా 5 PMS వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఉన్న 96 PMS లో కూడా ది బెస్ట్ క్వాలిటీ తీసుకుంటారు వాళ్ళు. మీకు అందులో ఫర్ ఎగ్జాంపుల్ అబాకస్ పిఎంఎస్ ఉండొచ్చు. అబాకస్ అంటే సంజయ్ సింగ్ అని నడుపుతాడు. ఆయన నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చెప్పుకుంటాం కదా. ఆ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కి అసలైన ఫండ్ మేనేజర్ ఎవరంటే సునీల్ సింఘానియా. సో ఆయన రన్ చేసేది అబాకస్. సో అలా అబాకస్ పిఎంఎస్ కావచ్చు, యూనిసెఫ్ పిఎంఎస్ కావచ్చు, అలాంటి బియాండ్ పిఎంఎస్ కావచ్చు. అట్లాంటి టాప్ క్వాలిటీ పిఎంఎస్లు ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కోర్ అండ్ సాటిలైట్ కాంబినేషన్ లో ఉన్న అన్ని పిఎంఎస్ లో కూడా ఈ ఏఎఫ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇది ఒక మంచి ఏఎఫ్ వచ్చిందండి. ఇన్వెస్టర్స్ సామాన్యులకి అవేర్నెస్ లేదు దీని గురించి. సో ఇలాంటిదంటే వాళ్ళు 20 lakhs లాగా 5 PMS లో పెడతారు. సో దానికి టాక్సేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. టాక్సేషన్ ఎటు వాళ్ళే కట్టేస్తారు, పైన మన హ్యాండ్ ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఏఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకి రాబోయే రోజుల్లో కూడా ప్రూవ్ అయింది బెస్ట్ అని. ఇంకా కూడా అవేర్నెస్ బాగా పెరుగుతుంది, ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది గుడ్ ఆప్షన్ అండి. యా, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ కాంటెంట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.